పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరో హామీ అమలుకు అంతా సిద్ధం. ఇప్పటికే 2 హామీలు నెరవేర్చిన చంద్రబాబు. మరో పథకం ఆడబిడ్డ నిధి కూడా అమలు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరో గుడ్ న్యూస్. వారి ఖాతాలో మరికొంత నగదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను నెమ్మదిగా అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ఒక్కొక్క పథకాన్ని రిలీజ్ చేస్తున్నారు. 4 ఏళ్ల వరకు పాలనకు సమయం ఉండడంతో ఆడబిడ్డ నిధిని ఇచ్చేద్దామని ఇప్పటికే రెడీ అయ్యారట. ఇప్పటికే టీడీపీలో చాలా వరకు చర్చకొచ్చింది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి 15,000 రూపాయలను ఇవ్వడానికి ఇప్పటికే డెసిషన్ తీసుకున్నారట. ఈ మేరకు అన్ని సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సూపర్ 6 హామీలలో ఈ పథకం 3వదిగా తేలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తొలి ఏడాదిలోనే సూపర్ 6 హామీలను అమలు చేర్చామన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఫీల్ గుడ్ మూమెంట్ ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను గ్రాంట్ చేయడంతో పాటు తాజాగా తల్లికి వందనం పథకం కింద నిధులను కూడా జమ చేయడంతో పాటు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రైతులకు అందించనున్నారు. మహిళల ఓట్లు తమ విజయానికి కీలకమని భావించి వారిచ్చిన హామీలను ముందుగా చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలతో కలిసి 7,000 రూపాయల వృద్ధులు వితంతులకు పెన్షన్ ఇచ్చేశారు. పెన్షన్ గత ఏడాది నుంచి టంచన్గా 1వ నెల పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళలకు భారంగా మారిన గ్యాస్ సిలిండర్ను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా మహిళల ఖాతాలో తల్లికి వందనం నిధులను జమ చేస్తున్నారు. ఇక ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మరొక పథకాన్ని కూడా గ్రాంట్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సూపర్ 6 హామీలలో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల హామీలో చంద్రబాబు ప్రకటించారు. అంటే వారికి ఏడాదికి 18,000 అందుతాయి. మహిళల కోసం ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, 2వ ఏడాది ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దరఖాస్తులను కూడా త్వరలో స్వీకరిస్తారని, ఈ పథకం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. బడ్జెట్లో ఈ పథకం కోసం ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలు కేటాయించడంతో మహిళల ఖాతాలో నెలకు 1,500 రూపాయలు జమ చేయాలన్న ఆలోచన ఉంది. మరి మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.